ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను తెలుసుకొనుటకు సిద్ధపడి ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేయుచున్నాను. దేవుని ఉన్నతమైనటువంటి ప్రేమను బట్టి, ఆయన మన ఎడల చూపినటువంటి వెలకట్టలేని కృపను బట్టి ఈ సమయమందు ఆయన మాటలు వినుటకు, మన బ్రతుకులను ఆయన మార్గమునకు మరింత చేరువ చేసుకొనుటకు దేవుడు సహాయం చేస్తున్నాడు. కనుక ఏమాత్రం అజాగ్రత్తతో కాకుండా, మీ మనస్సులను ఎటు పోనివ్వకుండా దైవ వాక్యము మీద ధ్యానముంచాలని మొట్టమొదట మీకు సూచిస్తున్నాను. ప్రియులారా, దేవుని ప్రేమ అద్భుతమైనది. దేవుని ప్రేమ ఈ ప్రపంచానికి ఇంకా దూరంగానే ఉండిపోయింది. దేవుని ప్రేమను తెలుసుకోవటంలో మనిషి విఫలమైనట్టుగానే కనిపిస్తున్నాడు. ఇంత గొప్ప దేవుని ప్రేమను మనిషి అర్థం చేసుకోలేదు కనుకనే దేవుని రక్షణను మనిషి పొందలేకపోతున్నాడు. దేవుని ప్రేమ యొక్క ఉన్నతమైనటువంటి తత్వాన్ని ఈరోజు ఈ పాఠ్యాంశమందు మనం నేర్చుకుందాం. దేవుడు మనుషులందరికీ ప్రకృతినిచ్చాడు. ఈ ప్రకృతిని ఎటువంటిదిగా దేవుడు చూపిస్తున్నాడంటే, తన లక్షణాలను కలిగినదిగా, తన యొక్క భావాలను తన ఉనికిలో చూపించేదిగా ఉండు నిమిత్తము దేవుడు ప్రకృతిని తయారు చేశాడు. అందుకే మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిలో దేనిని మనం చూచినా కానీ దేవుని లక్షణాలను అర్థం చేసుకోవటానికి మనకు అవకాశం ఉంటుంది. దేవుని ప్రేమను మనము తెలుసుకోవటానికి అవకాశం ఉంటుంది. ప్రకృతిని మనిషి ప్రకృతిగానే చూచాడు కానీ, అవసరాలు తీర్చుకొనుటకు మాత్రమే ప్రకృతిని వినియోగించుకుంటున్నాడు కానీ, ఒక్కసారి నిశితంగా ప్రకృతిని పరిశీలిస్తే అందులో దైవ లక్షణాలు కనిపిస్తాయి. దైవ లక్షణాలు కనిపిస్తాయి. ఎందుకంటే దేవుడు ప్రకృతిని ఆ విధంగా తయారు చేశాడు. మన కళ్ళకు కనిపిస్తున్నటువంటి ప్రకృతిలో ఎన్నెన్నో పదార్థాలు, ఎన్నెన్నో శక్తులు ఉన్నాయి. సుదూర ప్రాంతంలో ఉన్నవి ఉన్నాయి, మనకు అత్యంత చేరువలో ఉన్నవి ఉన్నాయి. వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు ఈ ప్రకృతిలో దేవుని లక్షణాలున్నాయి. ఈ ప్రకృతిలో దేవుని లక్షణాలున్నాయి. ఆ దేవుని లక్షణాలు దేవుని ప్రేమను మనకు వెల్లడిపరుస్తున్నాయి. ఇదిగో దేవుని ప్రేమ ఈ విధంగా ఉన్నది, మీ పట్ల దేవుని యొక్క ప్రేమ ఈ విధంగా చూపబడినది అని ప్రకృతి మనకు తెలియజేయుచున్నది. భాష లేదు కానీ తన యొక్క ఉనికి ద్వారా, తన పనుల ద్వారా మనకు దేవుని ప్రేమను వ్యక్తీకరించుచున్నది ప్రకృతి. ఒక చక్కని విషయాన్ని ఈ ప్రకృతిలో మనం గమనించగలిగితే, మనిషి ఎన్నో ఏళ్లుగా భూమిని పాడు చేస్తున్నాడు. అనేకమైనటువంటి ప్రకృతి వనరులను మనిషి పాడు చేస్తున్నాడు. తన ఆగడాల వలన, తన స్వార్థ ప్రయోజనాల కొరకు, ముందు చూపు లేక, దేవుని ప్రేమను, దేవుని కష్టమును అర్థం చేసుకోక ఈ ప్రకృతిని మనిషి పాడు చేస్తున్నాడు. అయినా సరే ప్రకృతి ఒక్కరోజులో పాడైపోయినదిగా కనిపించడం లేదు. ప్రకృతి ఒక్కరోజులో పాడైపోయినదిగా కనిపించడం లేదు. అనేక సంవత్సరాలుగా మనుషులు, తరతరాలలో ఉన్న మనుషులు వారి స్వార్థ ప్రయోజనాల కొరకు ప్రకృతిని పాడు చేస్తున్న మరల నూతన పరచబడుతూ
దానికి దేవుడు శక్తిని అనుగ్రహించిన మేరకు ఇంకనూ మనకు సహాయము చేయుచున్నది గనుకనే మనం బ్రతుకున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల ఆగడాలను ప్రకృతి భరించుచున్నది. మనుషుల ఆగడాలను ప్రకృతి భరించుచున్నది. ఈరోజు మనం ఇంకా ఇలా ప్రకృతి మీద ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్నాము అంటే దానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఈ ప్రకృతిని అంత గొప్పదిగా తయారు చేశాడు. మన ఇంటిలో ఏదైనా ఒక వస్తువు పాడైపోతే పనిచేయదు. దాని అంతటా అదే మరల ఏదో విధంగా బాగు చేసుకుని మరల పనిచేస్తుందా? ఒక్కసారి పాడైందంటే అది రిపేర్కి వచ్చేసినట్టు లెక్క. ఏమాత్రం చిన్నది ఫాల్ట్ వచ్చినా కానీ ఆ వస్తువు పాడైపోయినట్టే. ఒక టెలివిజన్ కానీ, ఒక మిక్సర్ గ్రైండర్ కానీ, లేక ఒక రిఫ్రిజిరేటర్ కానీ, ఒక ఎయిర్ కండిషనర్ కానీ, ఒక హీటర్ కానీ, ఒక సెల్ ఫోన్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఏ వస్తువునైనా మీరు ఉదాహరణకు తీసుకోండి. మనుషులు తయారు చేసినటువంటి వస్తువులు. ఈ వస్తువులో లోపం వస్తే ఆ వస్తువు మరల దానంతట అదే సరిచేసుకొని మనిషికి ఉపయోగపడాలి అన్నట్టుగా ఇప్పటి వరకు ఏ మ్యాన్యుఫ్యాక్చరర్ అయినా తయారు చేయగలిగాడా వస్తువుని? లేదు. వస్తువులో ఎక్కడైనా ఫాల్ట్ వచ్చిందంటే అది పనిచేయడం మానేస్తుంది, ఆగిపోతుంది. ఒక బైక్ రిపేర్ వస్తే ఆగిపోతుంది, ఒక కార్ రిపేర్ వస్తే ఆగిపోతుంది. మరల మనం రిపేర్ చేయాలి. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకాలలో ఉంచుకొని, ఈ ఉదాహరణను మీరు జ్ఞాపకాలలో ఉంచుకొని ఒక్కసారి ప్రకృతిని చూడండి. ఎన్ని విషయాలలో ఎన్నేళ్లుగా ఎంతమంది మనుషులు ఈ ప్రకృతిని పాడు చేసిన నేటికి కూడా మనుషులకు ఏదో ఉపయోగం చేయాలని, మనుషులను బ్రతికించాలని ప్రకృతి ఆరాటపడుతుంది. ఒక్కసారి మీరు గమనించండి. మనిషి ప్రకృతిని ఎంత భయంకరంగా పాడు చేశాడో తెలుసా? నిజంగా ప్రకృతిని పాడు చేసినంతగా ఇంకెవరిని ఎవరు పాడు చేయలేదు. ప్రకృతిని అంత ఘోరంగా మనిషి నాశనం చేశాడు. కనిపించిన ప్రతిదానిని, పంచభూతాలలో ప్రతిదానిని మనిషి నాశనం చేస్తూనే ఉన్నాడు. ఇంకా కళ్ళు తెరుచుకోలేదు, ఇంకా చేస్తూనే ఉన్నాడు. స్వార్థం. ఈరోజు నేను పైసలు సంపాదించాలి, ఈరోజు నేను సంతోషంగా సుఖంగా ఉండాలి, అంతే. దీనినే మనిషి ఆలోచిస్తున్నాడు. స్వార్థాన్ని మనసులో ఉంచుకున్నాడు. ప్రకృతిని విపరీతంగా పాడు చేస్తున్నాడు మనిషి, విపరీతంగా. ఇది నిన్న మొన్నటి సంగతి కాదు, ప్రారంభం నుంచి కూడా, ప్రారంభ మానవుని దగ్గర నుంచి కూడా ఎన్ని తరాలు గడిచిపోయాయి చూడండి. ఎంతమంది మనుషులు ఈ ప్రకృతిని పాడు చేశారు చూడండి. నేటికి కూడా మనకు ఒక చిన్న ఆశ ఉంది. ఏంటి ఆశ? ఈ ప్రకృతిలో ఏదైనా సహజంగా లభించేది నాకు దొరికితే దానిని నేను స్వీకరించాలి, దాని వలన నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి చిన్న ఆశ మనకి ఇంకా బ్రతికే ఉంది. ఎందుకంటే దేవుడు ఈ ప్రకృతిని అంత గొప్పగా తయారు చేశాడు, అంత గొప్పగా. ఎంతోమంది మనుషులు ఈ ప్రకృతిని పాడు చేసినా కానీ మరలా ఈ ప్రకృతి పుంజుకోవాలి, ఈ ప్రకృతి నూతనపరచబడాలి, భరించాలి. మనుషుల ఆగడాలను ప్రకృతి భరించాలి అని దేవుడు ముందుగా ఈ ప్రకృతిని ఆ విధంగా తయారు చేశాడు. ఏదో ఒక చిన్న లోపం వస్తే మొత్తం పాడైపోయినట్టుగా దేవుడు తయారు చేయలేదండి. మన ఇంట్లో వస్తువుల్లాగా ఏదైనా ఒక చిన్న ఫాల్ట్ వస్తే మొత్తం ఆగిపోతుందా? మొత్తం ప్రకృతి అంతా స్తంభించిపోయి ఆగిపోతుందా? లేదు. ఏదో విధంగా మరలా మనకు జీవాన్ని ఇవ్వటానికి, మన బ్రతుకులను నడిపించడానికి సహాయం చేస్తూనే ఉన్నది. ఈ ప్రకృతిని దేవుడు అంత గొప్పగా తయారు చేశాడు. ఎంత గొప్ప మ్యానుఫ్యాక్చరరో చూడండి ఆయన, ఎంత గొప్ప మ్యానుఫ్యాక్చరరో చూడండి. ఒక చిన్న ఫాల్ట్ వస్తే ఎంత పెద్ద వస్తువు అయినా సరే అది పనిచేయడం మానేస్తుందండి. వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి. ఒక్కొక్కసారి రిపేర్కి అవి లొంగవు, పక్కన పడేయాలి, చెత్తతో సమానం అయిపోతాయి. కానీ దేవుడు ఈ ప్రకృతిని ఎంత గొప్పగా తయారు చేశాడంటే మనిషి ఎన్నో ఏళ్ళుగా ఈ ప్రకృతి మీద పడుతున్న, ఈ ప్రకృతిని నాశనం చేస్తున్న, ఈ ప్రకృతిని చెరుపుతున్న, ఏదో విధంగా ఈ కోటాను కోట్ల మంది మనుషులకు బ్రతుకునివ్వాలని ప్రకృతి ఆలోచిస్తున్నది.
ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం, ప్రతి శక్తి, ప్రతి జీవి ఆలోచించుచున్నది. ఎందుకు అనగా దేవుడు వాటికి భరించడాన్ని నేర్పించాడు. అది దేవునిలో ఉన్న లక్షణం. మీరు భరించాలి. మనుషులు మిమ్మల్ని చెరుపుతారు. మనుషులు నా జ్ఞానమును గ్రహించక తమ ఇష్టానుసారంగా తాము ప్రవర్తిస్తూ మిమ్మల్ని చెరుపుతారు, ప్రకృతిని పూర్తిగా పాడు చేస్తారు. మీరు భరించాలి అని దేవుడు ఆ గుణాన్ని, ఆ లక్షణాన్ని ప్రకృతికి ఇచ్చాడు. అలాగని మనం పాడు చేస్తూ ఉండాలా? ఎంతవరకు భరిస్తుంది ప్రకృతి అయినా? దేవుడు ఒక లిమిట్ ఇస్తాడు, అంతవరకు భరిస్తుంది. ఆ తర్వాత తిరగబడుతుంది. ఆ తర్వాత మానవుల నాశనాన్ని కోరుకుంటుంది. అందుకే అప్పుడప్పుడు ప్రకృతి వైపరీత్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. దేవుని జ్ఞానమును గ్రహించగలిగితే అది ఎంత ఉపయోగం అంటే మనిషి జీవనానికి కూడా అది ఎంతో ఉపయోగం. ఈరోజు ఈ దేవుని జ్ఞానము లేకే మనుషులు స్వార్థప్రియులుగా మారిపోతున్నారు. తమ ఇష్టానుసారంగా వారు ప్రవర్తిస్తున్నారు. ₹1,00,00,000 ఉన్నవాడికి ₹1,00,00,000 సరిపోవటం లేదు. 10 కోట్లు కావాలి, 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి. ₹1,00,00,000 ఆస్తుంటే సరిపోతుందా? ఈరోజు మనుషులకి సరిపోవటం లేదు. ₹1,00,000 ఉన్నవాడికి సరిపోవటం లేదు. 10 లక్షలు కావాలి, 100 లక్షలు కావాలి. ఆస్తిని వృద్ధి చేసుకోవటానికి ఏమైనా చేస్తున్నారు. ప్రకృతిని పాడు చేస్తున్నారు. ఒకనాటి సుఖానుభవం అనేవారు ఆలోచిస్తున్నారు, కానీ మేమంతా మూకుమ్ముడుగా ప్రకృతిని నాశనం చేస్తున్నామని ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారో ఒక్కసారి మీరు గమనించండి. కానీ దేవుని వాక్యము, దేవుని జ్ఞానము మనుషులకు ఎంత గొప్ప పాఠాన్ని నేర్పిస్తున్నదంటే, ఈ ప్రకృతిని మీరు పాడు చేస్తున్నారు, ప్రకృతి భరించుచున్నది. ఆ విషయాన్ని మీరు గుర్తించండి. ప్రకృతిని నాశనం చేయకండి. ప్రకృతిని చూచి దేవుని గుణాన్ని మాత్రం మీరు తెలుసుకోండి. దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోండి అని దేవుని వాక్యము మనకు తెలియజేయుచున్నది. ఒక చక్కని మాట పరిశుద్ధ గ్రంథం నుండి. ఈ మాటలన్నీ పరిశుద్ధ గ్రంథంలో నుండే. చక్కని మాటను ఇప్పుడు మనం చూద్దాం. ఈ జ్ఞానమంతా పరిశుద్ధ గ్రంథంలో నుండే. బయటి మాటలు కావు, బయట జ్ఞానం కాదు. చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 29వ వాక్యాన్ని చూడండి. దేవుడు ఈ భూమిని గూర్చి ఏమని పలికించాడో, భూమి ఎటువంటి కండిషన్లో ఉందో చూడండి. ఎట్టి పరిస్థితులలో భూమిని మనకు వివరిస్తున్నాడు చూడండి. దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయము 29వ వాక్యం. భూమి కంపించుచున్నది, నొప్పి చేత అది గిజగిజలాడుచున్నది. ఒకానొక పరిస్థితులలో ఇశ్రాయేలీయుల యొక్క పాపమును బట్టి, వారి దుర్మార్గతను బట్టి దేవుడు వారిని శత్రువులకు అప్పగిస్తూ, ఆ భయంకరమైనటువంటి పాపమును బట్టి భూమి ఏ విధమైనటువంటి స్థితిలో ఉందో దేవుడు తెలియజేస్తున్నాడు. ఏ విధమైన స్థితిలో ఉంది? భూమి నొప్పి చేత గిజగిజలాడుచున్నది, కంపించుచున్నది, నొప్పి చేత గిజగిజలాడుచున్నది. వణికిపోతున్నది భూమి, వణికిపోతున్నది. నాటి కాలంలో ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషమును బట్టి, అతిక్రమమును బట్టి, దుర్మార్గతను బట్టి, పాపమును బట్టి భూమి నొప్పి చేత గిజగిజలాడిపోతే, భూమి కంపిస్తే, నేటి కాలంలో సర్వలోకంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పాపమును బట్టి భూమి ఇంకెంతగా నొప్పిని భరించుచున్నదో ఒక్కసారి మీరు గమనించండి. అప్పుడప్పుడు పర్యావరణ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ ఉంటారు. వారు కూడా ఎప్పుడు మాట్లాడతారంటే, ఏదైనా ఒక రోజు వచ్చినప్పుడు, వరల్డ్ ఎర్త్ డే అంటే ఈరోజు భూమిని గూర్చి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ఈరోజు భూమి యొక్క దినం అని. అటువంటి రోజులు వచ్చినప్పుడు వరల్డ్ ఎన్వైరాన్మెంట్ డే, వరల్డ్ వాటర్ డే, వరల్డ్ ఓషన్స్ డే, ఇటువంటి రోజులు వచ్చినప్పుడు వారు ప్రకృతిని గురించి మాట్లాడుతున్నారు. అలా మాట్లాడినప్పుడు వారు ఏమంటారు? ప్రకృతి చాలా భయంకరంగా మనుషుల యొక్క ఆగడాల వలన పాడైపోతున్నది. ఇదే కొనసాగితే 2040 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది, 2050 నాటికి పరిస్థితి ఎలా ఉంటుంది, ఇప్పుడే మేల్కోండి అని వారు గగ్గోలు పెడుతూ ఉంటారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిరక్షించటానికి బడ్జెట్లో కొంత సొమ్మును కేటాయించైనా సరే
మీరు ఆలోచించాలి అని వారు గగ్గోలు పెడుతూ ఉంటారు. ఆ మాటలు మనం వింటూ ఉంటాం. కానీ ఆ రోజులకే ఆ మాటలు పరిమితం అయిపోతున్నాయి. కార్యాచరణలో ఆ మాటలు కనిపించడం లేదు. ఏ ఒక్కరూ దీనిని సీరియస్గా తీసుకోవటం లేదు. ఎందుకంటే ఈరోజు మేము బ్రతికామా లేదా, రేపటి సంగతి మాకెందుకు, 2040ను గూర్చి 2050ను గూర్చి మాకెందుకు అనుకుంటూ ప్రకృతిని విపరీతంగా పాడు చేస్తున్నారు. విపరీతంగా. అలాగని బాధ అనుభవించడం లేదా? భయంకరమైనటువంటి బాధ కూడా అనుభవిస్తున్నారు. ప్రకృతి ఇప్పటికే బాధ పెట్టడం మొదలుపెట్టింది. ప్రకృతి ఇప్పటికే బాధ పెట్టడం మొదలుపెట్టింది. కానీ భరించుచునే ఉన్నది. మొత్తానికి ఆగిపోలేదు. సిస్టమ్ ఇంకా పనిచేస్తున్నది. ఎందుకని? దేవుడు ప్రకృతికి భరించే తత్వాన్ని ఇచ్చాడు. భరించే తత్వాన్ని. అది దేవుని లక్షణం. దేవుడు కూడా ఎన్నాళ్ళుగా భరిస్తున్నాడు మనుషులను. ఎన్నో సంవత్సరాలుగా, ఎంతో కాలంగా మనుషులను భరిస్తున్నాడు ఆయన. మన జీవిత కాలంలోనే ఒక్కసారి మనం ఉదాహరణకు తీసుకోగలిగితే, తల్లి గర్భమున పడినది మొదలుకొని నేటి వరకు దేవుడు మన విషయంలో భరించలేదా? భరించుచున్నాడు. ఆయన భరించుచున్నాడు గనక మనం బ్రతికున్నాం. ఈరోజు నేను, ఈరోజు మీరు బ్రతికున్నారు అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన భరించుచున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ భరించే గుణం? ఎక్కడి నుంచి వచ్చింది? ప్రేమ నుండి వచ్చింది. ఆయన మనలందరినీ ప్రేమించుచున్నాడు కనుక భరిస్తున్నాడు. ప్రకృతికి కూడా ప్రేమ నుంచి వచ్చినటువంటి ఆ గుణాన్ని ఇచ్చాడు. భరించాలి అన్నాడు. భరించుచున్నది. కీర్తనాకారుడు పలికినటువంటి ఒక చక్కని మాటను ఈ సందర్భంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనలను భరించుచున్నాడని వ్రాయబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 68వ అధ్యాయము 19వ వాక్యాన్ని చూడండి. 68వ కీర్తన 19వ వాక్యం. ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. ప్రభువు స్తుతినందునుగాక. ఎందుకని ప్రభువు స్తుతినందాలి? ఆయన అనుదినము, ఏ ఒక్కరోజు మమ్మను మర్చిపోయినా మా బ్రతుకేంటి, మా ఉనికేంటి? ప్రభువు స్తుతినందునుగాక, అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. ఆయనే మాకు రక్షణకర్తగా ఉన్నాడు అని ఏ మనిషి గ్రహించగలుగుతున్నాడు? ఏ మనిషి కన్నులు తెరచి గుర్తించగలుగుతున్నాడు? ఒక్కసారి మీరు ఆలోచించండి. అనుదినము మన భారమును భరించుచున్నవాడు ఆయనే. మనం పాపము చేసిన క్షమించటానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. మనము భరించలేని భారముగా ఉన్న ఆయన భరిస్తున్నాడు. ఎందుకంటే ప్రేమ. నిజంగా మన పరిస్థితిని గురించి మనమే ఒక్కసారి ఆలోచించుకుంటూ, దేవుడు నన్ను భరించటానికి కారణమేంటి అని మనం వెతకగలిగితే ఆ కారణం ఒక్కటే, ప్రేమ. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించకపోతే, ఎంత దౌర్భాగ్యుడనైనటువంటి నన్ను, ఎంత దౌర్భాగ్యురాలైనటువంటి నన్ను ఆయన భరిస్తున్నాడు. లోకములో అందరి చేత ద్వేషింపబడిన, అందరి చేత నిరాకరింపబడిన దేవుడు నన్ను ఇంకా భరిస్తున్నాడంటే ఇంత గొప్ప ప్రేమను ఆయన నా ఎడల చూపించుచున్నాడా అని మీకు ఆశ్చర్యం కలగక తప్పదు. నిజం, ఆయన భరించుచున్నాడు. ఆయన మన భారమును భరించుచున్నాడు. ఆయన మన రక్షణకర్త. నేడు ఈ దినమందైనా మీరు ఈ సంగతులను గుర్తించకపోతే మీరు నాశనమునకు వెళ్ళిపోతారు. మీరు ఇప్పుడైనా ఈ సంగతులను తెలుసుకోవటానికి ఆలోచన చేయాలి. దేవుడు మన భారమును అనుదినము భరించుచున్నాడు. ఈ భూమి మీద మనుషుల్లో కూడా కొంతమంది మనుషులు మిగిలినటువంటి వారిని గూర్చి భరిస్తారు. ఉదాహరణకి తల్లిదండ్రులు పిల్లలను భరిస్తారు. కొన్ని సమయాలలో, కొన్ని పరిస్థితులలో పిల్లలు ఎంత భయంకరంగా ఉన్నా కానీ తల్లిదండ్రులు భరిస్తారు. తల్లి భరిస్తుంది, తండ్రి భరిస్తాడు. ఒక్కొక్కసారి చూడండి, వృద్ధాప్యంలో కూడా కొంతమంది
బయట పనులు చేసుకుంటూ ఉంటారు. వృద్ధాప్యంలో అంటే నిజంగా వారి యొక్క శరీర ఆకృతిని చూచినప్పుడు, వారి యొక్క వయస్సును మనం గమనించినప్పుడు, ఈ అవ్వ, ఈ తాత ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఎండలో ఇంతగా కష్టపడవలసినటువంటి పరిస్థితి ఏంటి? మనుమలను ఎత్తుకోవలసినటువంటి వయస్సు కదా ఇది. ఇటువంటి వయసులో కూడా ఎంతగా కష్టపడుతున్నారేంటి? మనం వారి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వారు చెబుతారు, నా కొడుకు నా మాట వినడండి, నా కూతురు నన్ను పట్టించుకోదండి, కనుక నా జానడి పొట్టను పోషించుకోవటానికి, అలాగే నా మీద ఆధారపడి వారు ఉన్నారు కనుక వారిని కూడా నేను భరిస్తున్నానండి, అందుకే ఈ కాయ కష్టం చేసుకొని నేను జీవనాన్ని కొనసాగిస్తున్నానండి అంటూ ఉంటారు. నిజంగా అటువంటి వారిని చూస్తున్నప్పుడు చాలా జాలేస్తుంది. వారు భరిస్తున్నారు, వారి కొడుకులను, వారి కూతుళ్లను వారు భరిస్తున్నారు. ఆ కొడుకుకు, ఆ కూతురుకు అర్థమవుతుందా? అసలు వారు మనోనేత్రాలు తెరుచుకుంటారా? వారు అసలు ఆలోచిస్తారా? మా కన్న తల్లి, మా కన్న తండ్రి ఇంత కష్టపడుతున్నారు, మేము ఒళ్ళొంచి పని చేసుకోవాలి, కాయ కష్టం చేసి కనీసం మా జానుడి పొట్టను మేము పోషించుకోవాలి, వారిని మేము పోషించకపోయినా మమ్మును మేమైనా పోషించుకోవాలనేటువంటి బుద్ధి వారికి ఉంటుందా? రోజు తప్పతాగి వచ్చేటువంటి కొడుకు కూడా ఆయా సందర్భాలలో ఉంటూ ఉంటాడు. అసలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారి దగ్గర నుండి ఇంకా ధనాన్ని ఆశిస్తున్నటువంటి కుమార్తెలు కూడా మనకు ఆయా సందర్భాలలో కనిపిస్తూ ఉంటారు. తల్లిదండ్రులకు పెట్టడం కాదు, తల్లిదండ్రుల నుండి ఇంకా వారు ఆశిస్తూ ఉంటారు. అమ్మ, నీ దగ్గర నుండి నాకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు ఏవి అని అడుగుతూ ఉంటారు కొన్నిసార్లు కూతుర్లు. నీకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆ పెన్షన్ డబ్బులు నాకు ఇచ్చేయి అని కుమార్తెలు అడుగుతూ ఉంటారు, కొడుకులు అడుగుతూ ఉంటారు. గవర్నమెంట్ ఏమో వారు నిస్సహాయ స్థితిలో ఉన్నారని వారికి పెన్షన్ ఇస్తుంటే రాబందుల్లో వచ్చి వారి దగ్గర నుండి ఆ ధనాన్ని ఎత్తుకుపోతారు కొడుకులు, కూతుళ్ళు. మరి వీరిని ఇంకా భరిస్తున్నారు ఎందుకమ్మా అని అన్నప్పుడు వారు చెప్పే మాట ఒక్కటే, ప్రేమండి, కన్న ప్రేమ. ప్రేగు తెంచుకున్నారు గనక ప్రేమ. ఆ ప్రేమతోనే నేను ఇంకా కష్టపడుతున్నాను, ఇంకా వారికి ఇవ్వగలుగుతున్నాను. అలాగే భార్య, భర్త మంచివాడు కానప్పుడు, భర్త సంపాదన లేకుండా ఇంట్లో కూర్చొని తప్పతాగి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య బయటకు వెళ్ళి పనిచేసి కూలీనాలి చేసుకుని వచ్చి తన కుటుంబాన్ని పోషిస్తుంది, భర్తను భరిస్తుంది. ఆ కుటుంబ పోషణ తన భుజాల మీద వేసుకుంటుంది. అంటే దానికి అర్థం ఏంటన్నమాట? ప్రేమ, తన కుటుంబంపై తనకున్న ప్రేమ. అలాగే భార్య నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, భార్య మంచం పట్టినప్పుడు భర్త ఎంతో కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తూ తన బాధ్యతను నెరవేరుస్తూ ఉంటాడు, భరిస్తూ ఉంటాడు. రక్త సంబంధికుల మధ్య ఇటువంటి ప్రేమలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీటన్నింటినీ మనం ఆలోచిస్తున్నప్పుడు వీరు ఎందుకు భరిస్తున్నారు? వీరు మిగిలిన వారిని ఎందుకు భరిస్తున్నారు? ప్రేమ. ఈ లక్షణాన్ని పూర్తిగా మనం అర్థం చేసుకోవాలంటే దేవుని దగ్గర మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు భరిస్తున్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ఆయన మనుషులను ప్రేమిస్తున్నాడు, ఆయన కనుక భరిస్తున్నాడు. అనుదినము మన భారమును భరించుచున్నాడు, మనందరి భారమును అనుదినము ఆయన భరించుచున్నాడు. ఈరోజు నేను వీరిని జ్ఞాపకం చేసుకోకపోతే వీరు ఏమైపోతారు అని మన కన్న తండ్రి మన ఎడల ఆలోచన కలిగి ఉన్నాడు, కనుకనే మనం బ్రతుకుతున్నాం. మరి ఆ ప్రేమను మనం అర్థం చేసుకోవద్దా? దేవుడు మన ఎడల ఇటువంటి ప్రేమను కలిగి ఉన్నప్పుడు, నిత్యము నిరంతరము ఆయన మన భారమును భరించుచున్నప్పుడు మనము కనులు తెరుచుకొని ఆయనకు తగ్గట్టుగా మనం మారిపోవద్దా? ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి మన బ్రతుకులను మనం మార్చుకోవద్దా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈ లక్షణం కేవలం దేవుని దగ్గర మాత్రమే ఉండిపోవడానికి కాదు, దేవుని నుండి మన దగ్గరకు రావాలి, మనుష్యులలోనికి రావాలి. దేవుడు ఈ ప్రేమ భావాన్ని, భరించే తత్వాన్ని ప్రకృతిలో ఉంచాడు. మనుషులలో కూడా ఆ ప్రేమ భావం,
ఆ భరించే తత్వం ఉండాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీల విషయంలో దేవుడు ప్రధాన యాజకుడుగా అహరోనును ఏర్పరిచాడు. ప్రధాన యాజకుడు అనగానే అహరోనుకు ఉన్నటువంటి గొప్ప బాధ్యత ఏంటో తెలుసా? ఇశ్రాయేలీల యొక్క పాపములను, దోషములను భరించేవాడుగా ఉండాలి. ఆ గోత్రములన్నింటినీ కూడా భరించేవాడుగా ఉండాలి. ఏమనుకుంటున్నారు ప్రధాన యాజకుడు అంటే? ప్రధాన యాజకుడు అంటే ఏదో ఒక అధికారాన్ని పొంది పెత్తనాన్ని చెలాయించడానికి కాదు. ప్రధాన యాజకుడు అంటే ఇశ్రాయేలీయుల యొక్క పాపములన్నిటినీ భరించేవాడుగా ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రజల పాపమును భరించేవాడు, ప్రజలందరి భారమును భరించేవాడు. ఆ లక్షణాన్ని మనుష్యులలోనికి రావాలని కోరుకుంటూ ప్రధాన యాజకునికి దేవుడు విధించినటువంటి ఆ నిర్ణయం ఏంటో తెలుసా? నీవు ఇశ్రాయేలీయుల యొక్క భారమును భరించాలంటున్నాడు అహరోనుతో దేవుడు. చూద్దాం, వ్రాయబడినటువంటి ఆ మాటలను ప్రారంభంలో ప్రాథమికంగా మనం ఆలోచన చేద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వాక్యం నుండి చూడండి. నిర్గమకాండము 28వ అధ్యాయము 29వ వాక్యం నుండి. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళునప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పతకములోని ఇశ్రాయేలీయుల పేర్లను నిత్యము యెహోవా సన్నిధిని జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు న్యాయ విధాన పతకములో ఊరీము, తుమ్మీము అనువాటిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళునప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిని తన రొమ్మున ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును నిత్యము భరించును. ఇశ్రాయేలీయుల కొరకు దేవుడు అహరోనును ప్రధాన యాజకునిగా నిర్ణయించాడు. ఇశ్రాయేలీయులు అనగా ఎవరో మనకు తెలుసు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, ఆ యాకోబు నుండి వచ్చినటువంటి 12 మంది ఇశ్రాయేలీయులను కన్నారు. 12 గోత్రముల వారు ఇశ్రాయేలీయులంటే. ఏ గోత్రమును కోల్పోకుండా, ఏ గోత్రమును వినాయించుకుంటా ప్రతి గోత్రపు పేరును అహరోను కలిగి ఉండాలి. అహరోను భరించాలి. ఇశ్రాయేలీయుల యొక్క గోత్రాల పేర్లనన్నింటినీ కూడా అహరోను భరించాలి. ప్రధాన యాజకుడు భరించాలి. ఇశ్రాయేలీయుల న్యాయ విధానమును అహరోను భరింపవలెను. ప్రధాన యాజకుడుగా ఉన్నంతకాలం కూడా ఇశ్రాయేలీయుల యొక్క న్యాయ విధానమును ఏం చేయాలి? అహరోను భరించాలి. ప్రధాన యాజకుడు అంటే ఏమనుకుంటున్నారు? రాను 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 ఉండే కొద్దీ ప్రధాన యాజకుడికి ఉండవలసినటువంటి ఈ లక్షణాన్ని వారు మరిచిపోయి అధికారమును, పెత్తనమును వారు కోరుకున్నారు. కనుక యేసుక్రీస్తు ప్రభు కాలంకి వచ్చేసరికి ప్రధాన యాజకులు ఎందుకు పనికి మాలిన వారుగా మారిపోయారు. యేసునే చంపాలి అనేటువంటి ఆలోచనతో వారు మిగిలిపోయారు. కానీ ప్రధాన యాజకుడు అనగానే ఎలా ఉండాలో చూడండి. ఇశ్రాయేలీయుల యొక్క న్యాయ విధానమును భరించేవాడుగా ఉండాలి. అంటే ఈ లక్షణం ఎవరిది? దేవునిది. దేవుడు మనుషులను ప్రేమించాడు, మనుషుల భారమును ఆయన భరిస్తున్నాడు. దేవుడు ఆ ప్రేమ తత్వాన్ని ప్రకృతిలో ఉంచాడు. దేవుడు ఆ ప్రేమ తత్వాన్ని మనుషులలో కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. నేను ధరించుకున్నటువంటి ఈ ప్రేమతత్వాన్ని ధరించుకోవాలని కోరుకుంటున్నాడు దేవుడు. అందుకే ముందు ఒక ఉదాహరణగా ఇశ్రాయేలీయుల విషయంలో అహరోనును దేవుడు చూపిస్తున్నాడు. ఇశ్రాయేలీయుల యొక్క న్యాయ విధానమును అహరోను భరించాలి. ఎప్పుడు భరించగలడు? ఇశ్రాయేలీయులపై ప్రేమ ఉన్నప్పుడు. అహరోనుకు ఇశ్రాయేలీయులపై ప్రేమ ఉన్నప్పుడే కదా ఇశ్రాయేలీయుల యొక్క న్యాయ విధానమును భరించగలడు. లేదంటే నా బ్రతుకు నాది, నాకెందుకు ఇశ్రాయేలీయులు అందరిని గూర్చి అనుకోవాలి. నేను లేవీ గోత్రానికి సంబంధించిన వాడను, నేను లేవీయుడును కనుక నేను లేవీ గోత్రాన్ని మాత్రమే భరిస్తాను అనుకోవాలి. కానీ ఇశ్రాయేలీయులందరినీ కూడా నీవు భరించాలి అని దేవుడు ప్రధాన యాజకుడుగా అహరోనును నిర్ణయించి ఈ విధానమును దయచేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం చక్కగా ఆలోచించాలి. అంటే దేవుని యొక్క మనసు ఏంటన్నమాట. మనము కూడా దేవుని వలె ఇతరుల భారమును భరించటానికి అలవాటు పడాలి.
అది కూడా దైవ చిత్తానుసారముగా ఒక వ్యక్తిని ఆత్మజ్ఞానములో నిలబెట్టడానికి, అగ్నిలో నుండి ఇలాగి రక్షించటానికి ఎంతకైనా సరే మనం భరించాలి. కీర్తనల గ్రంథంలో రాయబడినటువంటి మరొక మాటను మనం చూడగలిగితే, మన పాపములు భరింపజాలనివి అని వ్రాయబడింది. మన దోషములు, మన అతిక్రమములు ఎటువంటివి? మనము భరింపజాలనివి. దేవుడు మనుషుల భారమును మోస్తున్నాడు. అహరోను ఇశ్రాయేలీల న్యాయ విధానమును భరించాలి అని మనం నేర్చుకున్నాం. అయితే మనము జరిగిస్తున్నటువంటి పాపములన్నీ కూడా ఒక భారముగా మారిపోతున్నాయి. మన అతిక్రమములు, మన దోషములన్నీ కూడా ఒక భారముగా, మోయలేని భారముగా మారిపోతున్నాయి. అవి భరింపలేని స్థితిలోనికి వచ్చేసాయి. మరి ఇప్పుడు ఈ భారమును ఎవరు మోస్తారు? మన బ్రతుకును గూర్చైతే, ప్రతిరోజు మన జీవనమును గూర్చైతే దేవుడు మన భారమును భరిస్తున్నాడు. ఇప్పుడు మన దోషములున్నాయి, మన అతిక్రమములున్నాయి, మన పాపములున్నాయి. ఈ భారమును ఎవరు మోస్తారు? ఇవి కూడా భారముగా మారిపోతున్నాయి. చూద్దాం అవి భారమో కాదో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాటలలో చూద్దాం. కీర్తనల గ్రంథము 65వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడండి. 65వ కీర్తన 3వ వాక్యం. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదవు. ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు చూడండి, నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి. నిజంగా ఎవరి పాపమును వారే భరించాలి, ఎవరి దోషములను వారే భరించాలి అని దేవుడు తీర్మానిస్తే ఎవరు భరించలేరు. ఎందుకంటే నిత్య పాపములతో నిండిపోయి ఉన్నారు ఈరోజు మనుషులు. నిత్య పాపములతో, ప్రతిరోజు భయంకరమైనటువంటి పాపము. ఈ పాపము వలన వచ్చే భారము చాలా భయంకరమైనది. దానిని మనం భరించలేం. మనము జరిగించిన పాపములే, ఎవరో బయటవారి పాపములు కాదు, ఎవరో జరిగించిన అతిక్రమములు కాదు, మనము జరిగించిన అతిక్రమములే. వీటి భారమును మనమే మోయాలి అనుకుంటే కనుక అది సాధ్యం కాని పని. ఎందుకంటే వ్రాయబడిన మాటలు చూడండి, మన పాపములు కూడా ఎంత భయంకరమైనవో చూడండి. గత పాపములు, నా దోషములు నేను భరింపజాలనివి. మరి ప్రాయశ్చిత్తం కావాలి అంటే దానికి సమాధానాన్ని నీవే చెప్పాలి తండ్రి అని దేవుని మీద ఆధారపడుతున్నాడు కీర్తనాకారుడు, భక్తుడు, నీతిమంతుడు. దానికి సమాధానం నీవే చెప్పాలి తండ్రి. ప్రాయశ్చిత్తం ఎక్కడ? నీవే ప్రాయశ్చిత్తం చెయ్యాలి, నీవే మార్గాన్ని చూపించాలి. మనుషులందరూ భయంకరమైనటువంటి పాపములను జరిగించి భరింపజాలని పాపములతో మిగిలిపోయినప్పుడు దేవుడు ఒక చక్కని అవకాశాన్ని మనుషులకు అనుగ్రహించాడు. ఆ అవకాశమే యేసుక్రీస్తు ప్రభువు. ఒక గొప్ప ప్రాయశ్చిత్తమును దేవుడు లోకమునకు దయచేశాడు. ఆ ప్రాయశ్చిత్తమే యేసుక్రీస్తు ప్రభువు. ఆయన ఎందుకు పంపబడ్డాడో ఈ సందర్భంలో మీరు ఆలోచన చేయండి. దేవుని వాక్యముగా, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమై ఉన్నను ఆయన ఎందుకు ఆ ఆధిక్యతనంతటిని విడిచిపెట్టి తన్ను తానే రిక్తునిగా మార్చుకుంటూ శరీరధారిగా లోకంలోనికి అడుగుపెట్టాడు అంటే, మనము భరింపజాలని పాపములు మన వెనుక ఉన్నాయి గనుక ఆ పాపములను, ఆ దోషములను, ఆ అతిక్రమములను ఆయన భరించడానికి లోకంలోనికి అడుగుపెట్టాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఒక తల్లి, ఒక తండ్రి పనికిరానిటువంటి ఒక కొడుకును గూర్చి, ఒక కూతురుడు గూర్చి ఆలోచిస్తూ వారి యొక్క భారమును వీరు అంత వృద్ధాప్యంలో కూడా మోస్తున్నప్పుడు మనం జాలిపడుతున్నామే. ఎటువంటి సంబంధం లేకపోయినా, ఎవ్వరూ అడగకపోయినా నావారు అనుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు, దేవుని అద్వితీయ కుమారుడు లోకములోనికి వచ్చి మనందరి పాప భారమును ఆయన మోస్తున్నాడు అంటే ఇది ఇంకా ఎంత గొప్ప విషయమో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ ఈ భూమి మీద అయితే తల్లి, తండ్రి, కుమారులు, కూతుర్లు అనేటువంటి ఆ సంబంధం ఉన్నది కనుక వారు వారి కొరకు వారి భారమును భరిస్తున్నారు. ఒకరి కొరకు, ఇద్దరి కొరకు. కానీ ఇక్కడ పాప భారము
లోకమంతటిలో ఉన్నటువంటి మనుషుల యొక్క పాపభారము. అది మనుషులు భరింపజాలనిది. భరిద్దామనుకుంటే భరించలేం మనం, అంత గొప్ప భారం అది. ఆ భారమును ఆయన భరించటానికి లోకంలోనికి అనుగ్రహింపబడ్డాడు. ఆయన మన అతిక్రమములను భరించటానికి వచ్చాడు. ప్రియులారా, ఈ విషయాన్ని ముందే దేవుడు ప్రవక్తల చేత పలికించాడు. అదే విషయాన్ని సుమారు 2000 సంవత్సరాల క్రితం దేవుడు జరిగించాడు. ఒక్కసారి ఈ విషయాన్ని మీరు మనస్కరించండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకను గూర్చి ముందుగా తెలియజేయబడినటువంటి ఈ ప్రవచనాన్ని ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వాక్యం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వాక్యాన్ని చూడండి. కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టదను, ఘనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఎలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడినవాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. ప్రభు ఈ లోకములోనికి పంపబడినప్పుడు ఆయన ఏ విధంగా వచ్చాడో ఒకసారి మీరు చూడండి. శిలువ మరణమును ఆయన భరిస్తూ ముందుగా ఆయనను గూర్చి ప్రవచింపబడినటువంటి వాక్యములను ఆయన ఏ విధముగా నెరవేర్చాడో ఒక్కసారి మీరు జ్ఞాపకాలలోనికి తెచ్చుకోండి. మనము భరింపజాలని పాపములు మన వెనుక పోగుపడినప్పుడు వాటన్నిటినీ భరించటానికి ఆయన వచ్చాడు. మనందరి పాపములను ఆయన భరించాడు. తిరుగుబాటు చేయువారిని కూర్చి ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ తత్వం అంతా? ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ప్రేమ. దేవుని ప్రేమను కల్లారా చూచినవాడు, దేవుని ప్రేమను పూర్తిగా అన్వయించుకున్నవాడు, పూర్తిగా గ్రహించినవాడు యేసుక్రీస్తు ప్రభు. దైవ ప్రేమతో నిండిపోయినవాడు. అందుకే నా తండ్రి నన్ను పంపు, నేను వెళతాను. నీ పిల్లల కొరకు, నా సహోదరుల కొరకు నేను వెళతాను, వారిని రక్షిస్తాను. ఎందరైతే నా నామమున రక్షింపబడాలని కోరుకుని నా చెంతకొస్తారో వారిని అందరినీ ఒక రాజ్యముగా నీకు అప్పగిస్తాను. నేను వారిని ప్రేమిస్తున్నాను. నీవెలా వారిని ప్రేమిస్తున్నావో నేను కూడా వారిని అలాగే ప్రేమిస్తున్నాను. ఆ ప్రేమలో నుండి వచ్చిందండి ఈ భరించే తత్వం. ఈ భరించే తత్వం ఎన్నో బాధలకు ఆయనను గురి చేసిన, ఆయన ఏ పాపము ఏ విషయంలోనూ చేయకపోయినా, ఆయనను అంతగా హింసించినా సరే ఆయన మన పాపములను భరించాడు. ఒక అహరోను ఇశ్రాయేలీయుల యొక్క న్యాయ విధానమును ఏ విధంగా అయితే భరించటానికి ప్రధాన యాజకుడుగా నియమింపబడ్డాడో, ఈయన లోకమంతటి కొరకు, లోకములో ఉన్న మనుషులందరి నిమిత్తము వారందరి పాపములను భరించుటకు ఒక గొప్ప ప్రధాన యాజకునిగా నియమింపబడ్డాడు. లోకమంతటి కొరకు నియమింపబడ్డాడు. ఈ లోకంలో ఒక కొడుకు కూతురు అడిగిందని అడగలేదని పట్టించుకోకుండా తమ బాధ్యతగా తల్లిదండ్రులు వారి భారమును ఏ విధంగా మోస్తున్నారో, మనం అడిగేమనో అడగలేదనో కాదండి. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి వచ్చి మన పాపమును భరించింది ఎందుకో తెలుసా? ప్రేమను బట్టి. ఆయన మనలను ప్రేమించెను కనుక మన పాపములను భరించెను. ఇప్పటికైనా మనం కన్నులు తెరుచుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు. ఆయన మన పాపములను భరించాడు కదా అని ఇంకా పాపమును జరిగిస్తూ ఆయన చెంతకు వెళ్లకుండా, పాపక్షమాపణ నొందకుండా ఉంటే ఆయన జరిగించినటువంటి ఈ కార్యక్రమం అంతటినీ హేళన చేసినట్టే కదా, పట్టించుకోనట్టే కదా, అర్థం చేసుకోనట్టే కదా, ఆయనకు విలువనివ్వనట్టే కదా, దేవుని గౌరవించినట్టే కదా. అటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. వెంటనే మీరు మనోనేత్రములు తెరుచుకున్న వారై, నా పాపములను భరించాడు నా ప్రభువు కనుక నేను ఆయన చెంతకు వెళ్ళిపోవాలి, పాపమును విడిచిపెట్టాలి. భరింపజాలని పాపములను జరిగించిన నేను ఇక మీదట పాపమును జరిగించకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో పాపక్షమాపణ నొంది నేను ఇక మీదట పవిత్రుడనుగా, నిర్దోషిగా, నిష్కలంకునిగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా జీవించాలనేటువంటి ఉన్నతమైన నిర్ణయాన్ని మనం తీసుకోవాలి. అప్పుడే మనం బ్రతికింపబడతాం, రక్షింపబడతాం.
పౌలు గారు హెబ్రీయులకు పత్రికను రాస్తూ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. క్రీస్తు మనందరి పాపములను భరించడానికి వచ్చాడు. ఆయన క్రీస్తు మనందరి పాపములను భరించడానికి వచ్చాడు. ఒక్కసారి ఈ మాటలను కూడా మీరు చూడండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యం. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. క్రీస్తు అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడ్డాడు. సుమారు 2000 సంవత్సరాల క్రితం అనేకుల పాపములను భరించుటకు, మనము మోయజాలని పాప భారమును భరించుటకు ఒక్కసారి అర్పింపబడ్డాడు. ఆయన అర్పింపబడ్డాడు. ఈ విషయాన్ని మనం గ్రహించగలిగితే, ఈ విషయాన్ని మనం జీర్ణించుకొని అర్థం చేసుకోగలిగితే, ఇక మీదట పాపము చేసే అటువంటి ఆలోచన మనలో ఉండదు. క్రీస్తు ప్రభువులో పాపక్షమాపణ నుండి దేవుని కొరకు మనం బ్రతుకుతాం. దేవుని ప్రేమ, భరించే తత్వం, ఇవన్నీ కూడా ఒక ప్రకృతిలో కనిపిస్తున్నా, అహరోనులో కనిపిస్తున్నా, లోకమంతటి పాపమును పరిహరించటానికి ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువులో కనిపిస్తున్నా, మనం చక్కగా వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ మనము కూడా దేవుని ప్రేమను ధరించుకోవాలనేటువంటి ఆలోచనలోనికి రావాలి. మన పాపములను యేసుక్రీస్తు ప్రభు భరించాడు సరే, మనము పాపక్షమాపణ పొందాం సరే, మరి ఇప్పుడు మన కర్తవ్యం ఏంటి? మనము చేయగలిగినదంటూ ఏదైనా ఉందా? దేవుని దగ్గరకు వచ్చి పాపక్షమాపణ ఉంది, ఇక మీదట పాపము చేయకుండా దేవుని రాజ్యంలో కొనసాగుతూ ఇక మనము చేయవలసినది ఏమిటి అనగానే దేవుడు ఆ విషయాన్ని కూడా మనకు తెలియజేస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువును మీరు ధరించుకొని నడుచుకోవాలి. ఆయన ఎలాగైతే భరించాడో మీరు కూడా ఆ విధంగానే భరించాలి. ఈరోజు క్రీస్తు ప్రభువు యొక్క సువార్త, రక్షణ జ్ఞానము అనేక మందికి చేరువవ్వాలంటే మీ వంతు ప్రయత్నాన్ని మీరు చక్కగా నెరవేర్చుకోవాలి. లేదంటే మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోని వారముగానే మిగిలిపోతాం. దేవుని ప్రేమ మనలో ఫలించినట్టుగానే మనం మిగిలిపోతాం. అలా ఉండటానికి వీలు లేనేలేదు. దేవుని ప్రేమ మనలో ఎప్పుడు పరిపూర్ణం అవుతుందంటే, క్రీస్తు ప్రేమను మనం అర్థం చేసుకొని, క్రీస్తు మన పాపములను భరించాడని, ఆయన మన కొరకు అర్పింపబడ్డాడని తెలుసుకొని, మనము పాపక్షమాపణను పొందిన వారమై యేసుక్రీస్తు ప్రభువులో నూతనముగా జన్మించి దేవుని రాజ్యంలో చేర్చబడిన తరువాత మనము కూడా అదే క్రీస్తు ప్రేమను ధరించుకున్న వారముగా కనిపించాలి. అంటే ఇతరుల భారమును భరించేవారముగా మనం కనిపించాలి. ఏ విషయంలో? వారిని అగ్నిలో నుండి లాగి రక్షించే విషయంలో, వారికి సువార్తను అందించే విషయంలో, వారికి సత్యవాక్యమును చేరువ చేసే విషయంలో, వారిని ఆత్మీయముగా బ్రతికించే విషయంలో మనము కూడా అనేకుల భారమును భరించేవారముగా మారిపోవాలి. ఎప్పుడు మనం భరించగలం? దేవుని ప్రేమను ధరించుకున్నప్పుడు. ఇదే విషయాన్ని పౌలు గారు హెబ్రీయులతో పంచుకుంటున్నారు. ముందుగా క్రీస్తు మన పాపముల నిమిత్తము ఆయన భరించాడని క్రీస్తు ప్రేమను గూర్చి మనకు వివరించారు. ఆ తర్వాత మనము కూడా అదే ప్రేమలోనికి అడుగు పెట్టాలని పౌలు గారు తెలియజేస్తున్నారు. చూడండి ఆ మాటలను. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి. హెబ్రీయులకు పౌలు గారు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వాక్యం నుండి చూడండి. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. యేసుక్రీస్తు ప్రభు మన నిమిత్తము మన పాపములను భరించారు.
ఆయన గవిని వెలుపట శ్రమనొందారు. కనుక మనము కూడా, అంటే దేవుని ప్రేమ క్రీస్తు ప్రభువుతో ఆగిపోవటానికి వీలు లేదు. ఆ ప్రేమ క్రీస్తు ప్రభువు ద్వారా మనలోనికి కూడా రావాలి. అప్పుడే దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుంది, ఫలవంతం అవుతుంది. అందుకే చూడండి 13వ వాక్యంలో, కాబట్టి మనము కూడా ఆయన నిందను భరించుచు, అంటే యేసుక్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే జనుల పాపములను భరించారో మనము కూడా అట్టి మాదిరిగానే సువార్తను ప్రకటించుటలో, సువార్తను అనేక మందికి తెలియజేయుటలో, వ్యాప్తి చేయుటలో, ప్రకటించుటలో, ప్రచురపరచుటలో మనం ఏం చేయాలి? నిందను భరించాలి. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి నిందను భరించుచు ఆయన యొద్దకు వెళ్ళిపోదాం. శిబిరము వెలుపల ఉన్నటువంటి ఆయన యొద్దకు మనం వెళ్ళిపోదాం. ఈ లోకంలో కలిసిపోవటానికి మనం రాలేదు. ఈ లోకాశలతో మరణించటానికి మనం రాలేదు. ఆయన యొద్దకు వెళ్ళటానికి మనం వచ్చాం. ప్రభువుని వద్దకు వెళ్ళుటకు మనం వచ్చాం. లోకంలో తుచ్చమైనటువంటి కోరికలతో మిగిలిపోవటానికి మనం రాలేదండి. నరకానికి వెళ్ళిపోవటానికి మనం పంపబడలేదండి. పాపము చేసిన దేవదూతలు వెళుతున్నటువంటి ఆ నిత్య నరకాగ్నికి వెళ్ళటానికి మనం పంపబడలేదండి. పరలోకానికి వచ్చు నిమిత్తము మనం పంపబడ్డాం. ఆయన యొద్దకు వెళ్ళిపోదాం. యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వెళ్ళిపోదాం. ఆయన యొద్దకు వెళ్ళాలంటే మనలో ఏముండాలి? ప్రేమ గుణం, ప్రేమతత్వం, భరించే లక్షణం. ఆయన వలె మనము కూడా భరించుచు, నిందను భరించుచు, ఆయన నిందను భరించుచు, ఆయనను గూర్చినటువంటి నిందను భరిస్తే మీరు ధన్యులే అన్నాడు ఆయన. మీరు ధన్యులే. అటువంటి అవకాశం ఎవరికి దక్కదు. కనుక అటువంటి అవకాశాలు దక్కినప్పుడు ఆనందంగా స్వీకరించండి. ఆయనను గూర్చిన నింద అని ఆ నిందను హత్తుకోండి, ఆలింగనం చేసుకోండి, సంతోషపడండి. ఆయనను గూర్చిన నిందను భరించుచు, శిబిరము వెలుపల ఆయన ఉన్నాడు, ఆయన యొద్దకు వెళ్ళిపోదాం. ఈ లోకమునకు వెలుపల ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఈ లోక సంబంధి కాదాయన, ఆయన యొద్దకు వెళ్ళిపోదాం. మంచి నిర్ణయాలతో దైవ సంబంధికులుగా దేవుని ప్రేమను అన్వయించుకొని దేవుని కొరకు ఫలిస్తారని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, ప్రేమించి దేవుని కొరకు భరించేవారుగా, క్రీస్తు నిమిత్తము భరించేవారుగా మీరు మారతారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఈ సందేశం ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. క్రీస్తు యేసు ప్రభువునందు మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమ వర్ణనాతీతమైనది. మీ ప్రేమను బట్టి మా భారమును మీరు భరిస్తున్నారు. అన్ని విషయములలో తండ్రి మమ్మను ఆదుకుంటున్నారు. అలాగే నాయన, మా పాప భారమును తొలగించటానికి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపించి మాకు ప్రాయశ్చిత్తమును దయచేశారు. నాయన, ప్రభువు ద్వారా పాపక్షమాపణ నొందిన వారమై, ప్రభువు మా పాపములను భరించిన రీతిన మేము కూడా ఆయన నిందను భరిస్తూ శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుటకు మాకు జ్ఞాన హృదయమును దయచేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. ఈ మనస్సు, ఈ భావన మా జీవిత చివరి క్షణం వరకు ఉండగలగటానికి సహాయమును అనుగ్రహించండి. అపవాది వచ్చి విత్తబడినటువంటి వాక్యమును ఎత్తుకొని పోకుండా ఈ వాక్యము అనేక మందిలో నూరంతలుగా ఫలించగలుగుటకు కృప దయచేయండి. నాయన, ఈ పరిచర్య ద్వారా ఎంతమంది ఆత్మీయ మేలులను పొందుతున్నారో వారందరినీ తండ్రి జ్ఞాపకం చేసుకుని వారు నిత్యత్వంలో ప్రవేశించు నిమిత్తము నాయన మీ మనస్సు కలిగిన వారుగా ఉండగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీ కొరకు మీ చిత్తానుసారముగా మీరు ఆశించిన రీతిలో మేము బ్రతకటానికి తండ్రి మమ్మల్ని అందరినీ ఆయుత్తపరిచిన వారు మీరే. మాకింతటి గొప్ప అవకాశాన్ని కల్పించిన వారు మీరే. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులారా, మీరెంతవరకు ఆత్మీయ ఆరాధనా సందేశము ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 7 గంటలకు మీకు అందుబాటులోనికి వచ్చుచున్నది. కేవలం ఈరోజు మాత్రమే కాదు, వారంలో ప్రతిరోజు ప్రసారం అవుతున్నటువంటి అద్భుతమైనటువంటి దైవవాక్య సందేశములను గురించి మీరు ఇంకను తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా వెబ్సైట్ను మీరు దర్శించండి. మా వెబ్సైట్ చిరునామా
www.sutotal.com. ప్రకటనలు ఇంతటితో సమాప్తం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. ధన్యవాదములు.